ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే మనం రిషి కోసం షాపింగ్ అయితే వచ్చేసాము. ఇక్కడికైతే వెస్ట్ సైడ్కి వచ్చేసాము. ఇక్కడ చూస్తున్నాం కదా షూస్, అవైతే వాడి బర్త్డే కోసం అయితే తీసుకున్నాను. సో ఇంకా షూస్ తీసుకున్నాక ఒక డ్రెస్ అయితే తీసుకుందాం అని వచ్చాను. ఎలిఫెంట్స్ ఉంది కదా, ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను అండ్ ఆల్సో సాక్సెస్ కూడా తీసుకున్నాను. సో ఇంకా అవి షాపింగ్ చేసి బయలుదేరిపోయాము ఇంకా ఇంటికి వెళ్దామని. రిషి బాయ్ నాన్న కన్నా రిషి చెర్రీ గుక్కి చూడవా. సో ఇంటికి వెళ్ళే దారిలో అయితే మాకు ఒక షాప్ కనిపించింది ఎలక్ట్రానిక్స్ది. ఇంకా అక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి, ఇంకా ఇంటికి కావాల్సినవి, ఇంకా ఫోన్స్. ల్యాంప్ చూసారా, కలర్ చేంజ్ అవుతూనే ఉంది, నాకైతే బాగా నచ్చింది. అండ్ ఆల్సో ఇక్కడ మనకి కార్ అండ్ బైక్ కనిపిస్తున్నాయి కదా, అవి నేను టాయ్ కార్స్ అనుకున్నాను ఫస్ట్. సో దాన్ని రిషి కోసం తీసుకుందామని ఇలా లేపేసరికి చాలా బరువు అనిపించింది. ఏంటి ఇంత బరువు ఉంది కార్ అనేసరికి, అవి బ్లూటూత్ స్పీకర్స్ అని చెప్పాడు. భలే ఉన్నాయి కదా అసలు కార్ అండ్ బైక్. సో అక్కడైతే మేము రిషికి చైర్ అయితే తీసుకొని ఇంకా కైట్స్ కొనడానికి అయితే వెళ్ళిపోయాము. చైర్లో కూర్చోవాలి. కూర్చోవా, చైర్ పైన కూర్చోపో. కూర్చోబెట్టానా? ఓకే ఓకే, వస్తున్నా కూర్చోపెడతాను నేను. కానీ నచ్చిందా చైర్? నచ్చిందా రిషి? ఏమంటుందమ్మా? పీప్ అంటదా అది? కూర్చుంటే ఏమవుతుంది రిషి? హైఫై, నాకు హైఫై రిషి. హైఫై గివ్ మీ హైఫై. ఏమైంది? కూర్చోవా? ఎందుకు అరుస్తున్నావు అట్లా? చెప్పు రిషి. ఓ కూర్చో. ఏమైంది? కూర్చోవా? సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ ఆల్సో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రిషి వ్లాగ్స్. థ్యాంక్ యూ.